బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పురాణాపూల్లో పూజారి కుటుంబాన్ని హైడ్రా కాపాడింది. వరదలతో శివాలయంలో చిక్కుకుపోయింది పూజారి కుటుంబం. నిన్న రాత్రి నుంచి శివాలయం పైనే పూజారి కుటుంబం ఉంది. వారిని క్రేన్ సహాయంతో హైడ్రా సిబ్బంది సురక్షితంగా కాపాడారు. హైదరాబాద్ పురాణాపూల్లో పూజారి కుటుంబాన్ని హైడ్రా కాపాడింది. వరదలతో శివాలయంలో చిక్కుకుపోయింది పూజారి కుటుంబం. నిన్న రాత్రి నుంచి శివాలయంపైనే పూజారి కుటుంబం ఉంది. వారిని క్రేన్ సహాయంతో హైడ్రా సిబ్బంది సురక్షితంగా కాపాడారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, పురాణాపూర్ దేవాలయం సంబంధించిన ఒక నలుగురిని హైడ్రా సిబ్బంది కూడా కాపాడారు. ఎందుకంటే వరద ఉద్రిక్త నేపథ్యంలో వారు నిన్న నుంచి కూడా శివాలయం పైన ఉన్న వారు చిక్కుకొని ఉన్నారు. అయితే దీంతో హైడ్రా అధికారులు మళ్ళా వరద ఉద్రిక్త ఎక్కువ కావడంతో దీనికి సంబంధించి వారిని ట్రైన్ సహాయంతో కూడా నలుగురిని కూడా కాపాడారు. అయితే మొత్తానికి చూస్తే వారు ఏ క్షణమైన యొక్క ప్రమాదం జరిగి ఉండే నేపథ్యంలోనే ఇలాంటి యొక్క క్రేన్ ద్వారా వారిని బయటకు తీసుకొచ్చామని చెప్పి కూడా హైడ్రాకు సంబంధించిన వారు చెప్తున్నారు. వాళ్ళు యొక్క క్రేన్ నుంచి బయటికి వచ్చిన దాని తర్వాత కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే తాము యొక్క వరదకు సంబంధించి తాము ఎంతో భయపడ్డామని యొక్క ప్రాణాలను హరిచేతిలో పెట్టుకొని ఉన్నామని చెప్పి కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా నిన్న కురుస్తున్న భారీ వర్షాలతో కూడా పూర్తిగా పురాణాపూర్ సంబంధించి లోతట్టు ప్రాంతాలంతా కూడా మునిగిపోయిన పరిస్థితి చూస్తున్నాము. అయితే ఇక శివాలయం పైన వీరు గత నిన్నటి నుంచి కూడా దీనికి సంబంధించి కూడా ఉండటంతో ఇక హైడ్రా సిబ్బంది ఇది వారిని కాపాడి వారి సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించిన పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్ చూస్తే ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితి మాత్రము నెమ్మదిగా పెరుగుతూనే ఉంది. ఏ క్షణంలోనైనా ఏం జరిగే అవకాశం అంటే ఏదైనా జరిగే అవకాశం ఉంటుందని చెప్పి ముందు జాగ్రత్త చర్యగా కూడా పూర్తిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో మూసీ ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఎన్నడూ లేని విధంగా మూసీ పరివాహక ప్రాంతాలు నీట మునిగిపోయాయి. దీని ప్రవాహంతో ఎంజీబీఎస్ లోకి వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం ఎంజీబీఎస్ నుంచి రాకపోకలను నిలిపివేశారు ఆర్టీసీ అధికారులు. ఇతర ప్రాంతాలకు వెళ్లే వారికి ఆల్టర్నేటివ్ రూట్స్ ని ఏర్పాటు చేశారు. ఎంజీబీఎస్ నుంచి ఇతర ప్రాంతాల ప్రయాణాలకు సంబంధించి రంగారెడ్డి ఆర్ఎం శ్రీలతతో రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ మహానగరంలో గత వారం రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఎగువ ప్రాంతాలు వికారాబాద్, చేవెళ్ల, పరిగి లాంటి ప్రాంతాలలో వరద ఉధృతి ఎక్కువైన కారణంగా ఈ వాటర్ అంతా కూడా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లోకి వచ్చి చేరుతుంది. దాంతో అధికారులు అప్రమత్తమై హిమాయత్ సాగర్ అలాగే ఉస్మాన్ సాగర్ గేట్లను లిఫ్ట్ చేసి ఆ ఎక్కువైనటువంటి వాటర్ మొత్తాన్ని కూడా మూసీ ద్వారా దిగువ ప్రాంతాలకు రిలీజ్ చేయడం జరిగింది. దాంతో ఒక్కసారిగా మూసీ ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రస్తుతం ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ అనేది లోతట్టు ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఎంజీబీఎస్ హైదరాబాద్ మహానగరంలో ప్రముఖమైనటువంటి ఎంజీబీఎస్ బస్ స్టేషన్ కు వరద నీరు అనేది వచ్చి చేరింది. దీనికి సంబంధించి ఇప్పటికే రాకపోకలు పూర్తిగా ఎంజీబీఎస్ బస్ స్టేషన్ లో పూర్తిగా నిలిపివేయడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి ప్రజెంట్ మనతో రంగారెడ్డి జిల్లా ఆర్ఎం శ్రీలత గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం మరిన్ని వివరాలు. మేడం, ఒకసారిగా ఎప్పుడు చూడలేదు ఎంత ఫ్లోటింగ్ అనేది, ఏకంగా ప్లాట్ఫామ్ల మీదకు వరద నీరు అనేది చేరింది. సో ఏం చెప్తారు ప్రస్తుతం రాకపోకలకు సంబంధించి? పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మనకి మూసీ ఫ్లడ్ ఇంతకు ముందు వచ్చి ఉండొచ్చు, కానీ అక్కడ ఉన్న రిటైనింగ్ వాళ్ళు కూలిపోవటం వల్ల ఖాళీ కబర్ ఏరియా వైపు ఉన్న రిటైనింగ్ వాళ్ళు డ్యామేజ్ అవటం వల్ల లోపలికి ప్లాట్ఫామ్స్ మీదకి వాటర్ వచ్చిందండి. సో అర్ధరాత్రి మనకి సడన్గా ఈ ఫ్లడ్ అనేది పెరిగిపోయింది. ఈ లోపల ఉన్న ప్రయాణికుల్ని హైడ్రా టీం వాళ్ళు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి హెల్ప్ చేసి బయటకు తరలించడం జరిగింది. సో మేము మార్నింగ్ నుంచి కూడా ఇమ్లీబన్కి రావద్దు అని ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నాము. మేము ఏదైతే ఈ అడిషనల్ బస్సెస్ ఆపరేట్ చేస్తున్నామో అవి ఈ ఎల్బీ నగర్, ఆరాంఘర్, ఉప్పల్ అండ్ జేబీఎస్ ఈ ప్రాంతాల నుంచి నడపడం జరుగుతుందండి.
మా ఆఫీసర్స్ ఇతర సిబ్బంది అందరూ కూడా ఈ పాయింట్స్లో ఉండి ప్యాసింజర్స్కి హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడికి తెలియక ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా మేము ఆపోజిట్ మనకి ఇమ్లీబన్గా ఆపోజిట్ సిటీ బస్ టెర్మినల్ ఉంది, అక్కడ బస్సెస్ పెట్టి వాళ్ళని ఈ పాయింట్స్కి తీసుకువెళ్ళటం జరుగుతూ ఉంది. సో కొన్ని బస్సులు ఇక్కడి నుంచి కూడా ఏర్పాటు ఇది సిటీ బస్ టెర్మినల్ ఆల్రెడీ ఉన్న బస్సుల్ని లైక్ కర్నూలు, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు ఇలా అడిగిన వాళ్ళు ఉన్నారు. మార్నింగ్ ఒక 1 అవర్ అయితే వచ్చిన ప్యాసింజర్స్ని డైరెక్ట్గా పంపించడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు కొంచెం ప్యాసింజర్స్ మూమెంట్ ఈ పాయింట్లో తగ్గిందండి. సో మేము ప్రయాణికులకైతే ఏమి ఇబ్బంది, కేవలం ఇమ్లీబన్లో మనకి బస్సు ఎక్కడానికి ఉండదు, కానీ ఆపోజిట్గా మేము చేసిన అరేంజ్మెంట్స్ ద్వారా ప్రజలకు ఇబ్బంది రాకుండానే చూస్తున్నాము. మెట్రో ట్రైన్లో ఎక్కి ఇక్కడ దిగుతున్నారు కొంతమంది, వాళ్ళకి మళ్ళీ పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని సేమ్ మెట్రోలో ఎల్బీ నగర్ కానీ ఇటు ఉప్పల్ కానీ వెళ్ళి దిగమని సూచించడం జరుగుతుంది. అక్కడి నుంచి వాళ్ళు అదనపు బస్సులో ట్రావెల్ చేయొచ్చు. కాబట్టి సో హిమాయత్ సాగర్ నుంచి అక్కడ 14 గేట్లు లిఫ్ట్ చేయడం ద్వారానే ఆ వరద ఉధృతి అంతా కూడా మూసీకి వచ్చి చేరింది. ఇది మరి కాస్త ఎక్కువై ఎంజీబీఎస్లోకి వచ్చి చేరింది అనేది కనిపిస్తుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది అధికారుల నుంచి ముందుగానే రాలేదా, లేకపోతే మీరు అన్నట్టు రిటైనింగ్ వాళ్ళు అక్కడ తెగిపడటం కారణంగానే ఈ పరిస్థితి ఇది యాక్సిడెంటల్గా జరిగిందా, లేకపోతే వితౌట్ ఇన్ఫర్మేషన్ కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందంటారు? లేదండి, ఇన్ని గేట్లు ఎత్తేస్తున్నారు అంటే అనేది రిపీటెడ్గా మనకి ఇన్ఫర్మేషన్ ఉంటూనే ఉంది. ఆ రిటైనింగ్ వాల్ కనుక ఉండి ఉంటే మీరు చూస్తున్నారు, ఆ రిటైనింగ్ వాల్కి కిందగానే ప్రవహిస్తోంది. రాత్రి ఎంత ఫ్లో వచ్చినా రిటైనింగ్ వాల్ పైనుంచి ఫ్లో అవ్వలేదు. సో రిటైనింగ్ వాల్ కనుక కూలిపోకుండా ఉంటే ఇమ్లీబన్లోకి వచ్చి ఉండేది కాదు. బట్ ఆ అటు మన ఇన్ గేట్ దగ్గర బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్ మీద ఓవర్ఫ్లో అయింది వాటర్. బట్ లోపలికి ప్లాట్ఫామ్స్ మీదకి మటుకు వచ్చి ఉండేది కాదు, కేవలం ఆ వాల్ డ్యామేజ్ అవ్వటం వల్లే లోపలికి వచ్చిందండి. అర్ధరాత్రి నుంచి ఇక్కడికి వచ్చినటువంటి ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొన్నారు, లోపల అలాగే ఉండిపోవాల్సి వచ్చింది. వాళ్ళందరినీ కూడా తాళ్ల సాయంతో బయటికి పంపించే పరిస్థితి ఏర్పడింది. సో వాటన్నిటికీ అంటే ఏ సమయం నుంచి సహాయక చర్యలు అనేవి చేయడం జరిగింది, ఏం చెప్పి అంటే మనకి 11:30, 12 ఆ టైంలో ఇంకా మనం లోపలికి బస్సెస్ రావు అనేది మాకు అర్థమైందండి. సో బస్సెస్ అక్కడ అవుట్ గేట్ దగ్గర ఆపేయటం జరిగింది. ఈ లోపల పోలీస్ టీం అండ్ హైడ్రా టీం వచ్చారు. వాళ్ళంటే ఈ దీంట్లో ఇది ఎక్కువ అంటే నీ డెప్త్ మోకాళ్ళ లోతు నీరు వచ్చేసరికి కొంచెం భయపడటం జరిగింది ప్యాసింజర్స్. సో వాళ్ళని దాటించాము, వాళ్ళు పోలీస్ అండ్ హైడ్రా టీం హెల్ప్ చేశారు. సో కొంచెం ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే, కానీ ఉన్న బస్సులతోటి వాళ్ళు రిజర్వేషన్ చేసుకున్న ప్యాసింజర్స్ వాళ్ళని ఎక్కించడం జరిగిందండి. బతుకమ్మ, దసరా పండుగలు నడుస్తున్నాయి. ప్యాసింజర్స్ ప్రయాణికులు చాలా ఎక్కువగా హైదరాబాద్లోనే మోస్ట్ ఇక్కడికే ఎంజీబీఎస్ అంటేనే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడి నుంచి ప్రయాణం చేయాలని వస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ ఇబ్బంది తలెత్తింది. ఈ ఇబ్బంది అనేది ఇంకా ఎంతవరకు ఉంటుంది? ఆల్టర్నేటివ్ గా ప్రయాణికులకు ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? ఈ అదనపు బస్సులు, ఈ రెగ్యులర్ బస్సులు అన్నీ కూడా మేము ఈ ఎల్బీ నగర్, ఆరాంఘర్, ఉప్పల్, జేబీఎస్ నుంచి నడపడానికి ఏర్పాట్లు చేసుకున్నామండి. ప్యాసింజర్స్ అందరికీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాము, ఇమ్లీబన్లో బోర్డు అంటే బస్సులు ఎక్కడానికి రాకండి అని. ఒకవేళ వచ్చిన వాళ్ళు ఉంటే మేము వాళ్ళని సిటీ బస్సులో ట్రాన్స్పోర్ట్ చేస్తామండి. ఇప్పుడు అంటే బయట నుంచి జిల్లాల నుంచి వచ్చే బస్సుల్ని కూడా మేము ఇమ్లీబన్ దాకా రావద్దని ముందే మా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసామండి, మా డిపో మేనేజర్స్ అందరికి కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ నుంచి వచ్చే వాటిని మీరు దిల్షు నగర్లోనే ఆపేయండి అని చెప్పాము. అలాగే మహబూబ్ నగర్ సైడ్, కర్నూలు సైడ్ నుంచి వచ్చే వాటిని మీరు ఆరాంఘర్లోనే ఆపేయండి అని చెప్పాము. హనుమకొండ నుంచి వచ్చే వాటిని ఉప్పల్లోనే ఆపేయండి, ఇక్కడ దాకా రావద్దు అని చెప్పాము. సో ట్రాఫిక్ జామ్లో ఇరుక్కొని మళ్ళీ ఎందుకు, మేమే ప్యాసింజర్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళని అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి అరేంజ్ చేసుకుంటున్నామండి. కొంచెం ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే, కానీ దసరా ప్రయాణాలు అయితే అంటే వీలైనంత వరకు ఇబ్బంది లేకుండా చూడటానికే మేము ప్రయత్నిస్తున్నాం. మాక్సిమం ఈ సిచ్యువేషన్ అనేది ఎప్పటి వరకు ఉండొచ్చు? ఇవాళ మొత్తం ఉంటుందా, లేకపోతే నెక్స్ట్ డే కూడా ఉంటుందా? ఎప్పటి వరకు ఉండొచ్చు అంటారు మీ అంచనా ప్రకారం? అది ఇప్పుడు చెప్పలేమండి, కానీ సాయంత్రం వరకు తగ్గిపోతుంది అని అయితే అంటున్నారు. మేము కూడా అదే ఆశిస్తున్నామండి. కొంతమంది ఆన్లైన్ టికెట్లు బుక్ చేసుకుంటారు, ఆర్టీసీకి వచ్చి ఉంటున్నారు. వాళ్ళకి ఎటువంటి ఆల్టర్నేటివ్స్ ఏర్పాటు చేశారు? వాళ్ళకి సంబంధించి ఏం చెప్తారు? ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళ ఫోన్ నెంబర్స్ మా దగ్గర ఉంటాయండి. మాకు ఆ సాఫ్ట్వేర్ దాంట్లో ఉంటాయి, ఓపీఆర్ఎస్ దాంట్లో. సో వాళ్ళ నెంబర్స్ తీసుకొని వాళ్ళకి పర్సనల్గా కాంటాక్ట్ చేసి ఇక్కడ కాదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడకి బుక్ చేసుకున్న వాళ్ళని మీరు ఎల్బీ నగర్లో వచ్చి బస్సు ఎక్కండి అని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కువ మనకి ఖమ్మం ఏరియా కూడా ఆన్లైన్ రిజర్వేషన్స్ చేసుకుంటారు. వాళ్ళని కూడా ఎల్బీ నగర్ కానీ, దిల్షు నగర్ కానీ వచ్చి బస్సు ఎక్కండి అని చెప్పడం జరుగుతుందండి. అట్లాగే అందరికీ వెళ్ళేటట్టు కామన్ మెసేజ్ కూడా
వాళ్ళ సెల్ ఫోన్స్కి మెసేజ్ వెళ్ళేటట్టు కూడా ఏర్పాటు చేస్తున్నామండి. వీలైతే పర్సనల్గా ప్రతి ఒక్కరిని కాంటాక్ట్ చేయడానికే మా సిబ్బంది అందరూ ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటికిప్పుడు ఎటువంటి అవేర్నెస్ అనేది లేకుండా డైరెక్ట్గా వచ్చి బస్ ఎక్కాలనుకున్నట్టు వచ్చినటువంటి ప్రయాణికులు ఉంటారు. అలా అటువంటి వాళ్ళకి మొత్తం ఓవరాల్గా పబ్లిక్ ప్రయాణాలు చేసే వాళ్ళందరూ కూడా ఏం చెప్పాలి? ఇక్కడికి వచ్చేసిన వాళ్ళకి మటుకు ఏ ఇబ్బంది రాకుండా మేము వివిధ ప్రాంతాలకి వాళ్ళని పంపించడానికి ఏర్పాట్లు చేశాము. కానీ ఇంకా రాని వాళ్ళు ఇక్కడికి రావద్దు. దయచేసి మీరు వెళ్ళాలనుకున్న అంటే మహబూబ్ నగర్ వెళ్ళాలనుకుంటే ఆరాం గారికి, ఖమ్మం, నల్గొండ, విజయవాడ వెళ్ళాలంటే ఎల్బీ నగర్కి, అండ్ దెన్ హనుమకొండ వెళ్ళాలనుకుంటే ఉప్పల్, హనుమకొండ, అటు మహబూబాద్ కావచ్చు, నర్సంపేట్, ఉప్పల్కి వెళ్ళండి. అట్లాగే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ సెక్టర్ వాళ్ళు జేబీఎస్ నుంచి జూబ్లీ బస్ స్టేషన్లో బస్సులు ఏర్పాటు చేస్తాం. అక్కడి నుంచి ప్రయాణం చేయండి. దయచేసి ఇమ్లీబన్కు వచ్చి ప్రయాణం చేయడానికి బయలుదేరవద్దు అని చెప్తున్నాను. ఎంజీబీఎస్ బస్ స్టేషన్ లో భారీగా వరద నీరు అనేది చేరిన కారణంగా ప్రయాణికులు ఎవరు కూడా ఎంజీబీఎస్ స్టేషన్ కు ప్రస్తుతం రావద్దు. ముఖ్యంగా ప్రయాణాలు చేయాలనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఆల్టర్నేటివ్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇతర ప్రాంతాలకు, ముఖ్యంగా ఇటు నల్గొండ, విజయవాడ వైపు వెళ్లే వాళ్ళందరికీ ఇటు ఎల్బీ నగర్ దగ్గర స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాలి. అలాగే హన్మకొండ సైడ్ వెళ్లే వాళ్ళకి ఉప్పలు, అలాగే జేబీఎస్ బస్ స్టేషన్ల వైపు, మరియు మహబూబ్ నగర్ వైపు వెళ్లే వాళ్ళు ఆర్ఎం గారు చౌరస్తా నుంచి ఇలా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆల్టర్నేటివ్ గా ఆ ప్రయాణాలను ఆల్టర్నేటివ్ గా తీసుకుని అక్కడి నుంచి ప్రయాణాలు చేయాలనేది కూడా అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ భిక్షపతితో రత్నకుమార్, ఎంజీబీఎస్ నుంచి. హైదరాబాద్ జంట జలాశయాలకు భారీగా వరద నీరు చేరింది. ఉస్మాన్ సాగర్ 15 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై భారీగా నీరు చేరింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. వికారాబాద్ జిల్లాలో వర్షం కంటిన్యూగా కురుస్తుంది. భారీ వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కోట్పల్లి వాగు ప్రవాహానికి రోడ్డు కొట్టుకుపోయింది. అలాగే మండల కేంద్రంలోని మూలమడ వెళ్లే రోడ్డు కూడా తెగిపోయింది. భారీ వర్షాలకు వికారాబాద్ జిల్లా అతలాకుతలమైంది. కుండపోత వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. రహదారులన్నీ జలమయమవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండి వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో కొన్ని వేల ఎకరాలలో పంట నాశనమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి, మొక్కజొన్న, కంది, పసుపు వివిధ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని, నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలకు మొత్తం 2 ఎకరాల పత్తి చేను, ఎకరా మిరప తోట మొత్తం భూమట్టం అయిపోయింది. ఇక ఏం చేయాలని అర్థమైతే లేదు. ప్రభుత్వం తక్షణమే దీనికి పరిష్కారం చూపి నష్టపరిహారం అందించాలని కోరుకుంటున్నాం.
ఇప్పటి వరకు ₹1,00,000 అయింది పెట్టుబడి. ఇక ఏం చేయాలి, రైతుకు కన్నీళ్ళే. ఇంత కష్టపడి ఏం లాభం వచ్చింది? ఈ భూమి మీద రైతు బతికే భరోసా లేదు. ఈ అందరికీ గిట్టుబాటు ధర ఉన్నది. మేము అయినా సరే ఎంతనైనా కానీ పోరాడుతున్నాం. తెలంగాణ పోతుందాక రాత్రి కురిసిన వానకు ఇగో మొత్తం తుక్క అయిపోయింది. మిరప చేను, చిక్కుడు చేను, పత్తి చేను మొత్తం పోయింది. దీనికి ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించాలని కోరుకుంటున్నాం. మా రైతుల తరఫున అడిగేటోడు ఎవ్వరు లేడు. ఏం చేయాలి, అంతా కష్టం అయిపోయింది. ప్రభుత్వం తక్షణమే దీనికి ఏమన్నా నష్టపరిహారం అందించాలని కోరుకుంటున్నాం. ఏపీ కూటమి ప్రభుత్వంలో కలకలం రేగింది. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ నిర్ణయాలపై బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి అసహనం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటినా చాలా హామీలు నెరవేర్చలేదని అసహనం వ్యక్తం చేశారు. అమరావతి రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని, రుషికొండ ప్యాలెస్ పై చర్యలు తీసుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ సెషన్లో అమరావతి రైతుల ఆర్తనాదాలు 5 సంవత్సరాలు నేను స్వయంగా హ్యాండిల్ చేశానది. ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 15 నెలలైనా కూడా అమరావతి రైతుల సమస్యలు మాత్రం సాల్వ్ కావట్లేదు. ఆ రోజు స్పీకర్ గారు ఇది సబ్జెక్టు మంచి సబ్జెక్టు, దీనికి ఒక 2 గంటల సమయం ఇచ్చి అడ్రస్ చేయాలి అని అన్నారు. ఆ 2 గంటలు రాలేదు. అమరావతి రైతుల ప్రాబ్లమ్స్ సాల్వ్ కాలేదు. అధ్యక్ష, రిషికొండ ప్యాలెస్ గురించి అనేక విధాలుగా మాట్లాడాం. 26,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ అన్నారు, 30,000 అన్నారు. కానీ దాన్ని అసలు రిషికొండని ఎన్వైరన్మెంటల్ గా ఎన్నో తప్పులు చేశారు గత ప్రభుత్వం. దాని మీద నేను స్పీకర్ గారికి విపులంగా, ఎందుకంటే అసెంబ్లీలో టేకప్ చేయట్లేదు, యాక్షన్ తీసుకోవట్లేదు, సమాధానాలు రావట్లేదు కాబట్టి ప్రభుత్వం వచ్చి 15 నెలలైనా కూడా నేను స్పీకర్ గారికి 3 పేజీల ఉత్తరం రాశాను. దాని మీద కూడా అట్లీస్ట్ ఇప్పుడైనా ఒక చర్య తీసుకొని వచ్చి కొత్త కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా పాత ప్రభుత్వం వల్ల ఆఫీసర్లు కానీ చర్యలు కానీ అన్నీ కూడా అలాగే జరుగుతూ ఉన్నాయని ఈ సభ. ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. అధికారుల తీరుపై వైసీపీ ఎమ్మెల్సీలు అభ్యంతరం తెలిపారు. తమను అగౌరవపరుస్తున్నారని ఆరోపించారు. ప్రోటోకాల్ పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. వైసీపీ ఎమ్మెల్సీలు పోడియంను చుట్టుముట్టారు. అసెంబ్లీ దగ్గర నల్ల కండువాలతో వైసీపీ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. ప్రపంచానికి వచ్చి ఉంటది కాబట్టి ముందు తమ దగ్గర తేల్చినది ముందు మాట్లాడిన తర్వాత దాన్ని సభ నడపండి కావచ్చు. గంట తర్వాత పెంచండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ముందు ఈ ఇష్యూకి ఒక పరిష్కారం తీసుకురండి. ఇన్ ఫ్యూచర్ జరగకంట. ఇందాక మంత్రి గారు చెప్పినట్టు ఆ భోజనం గురించి మాట్లాడుకోవడం బాగోదు. అందరం కూడా ఇక్కడ అంటే అదొక చిన్న విషయం. రాజ్యాంగబద్ధంగా సభల్లో ఆ గౌరవాన్ని చేస్తూ ప్రభుత్వాన్ని నడపాలనేది రాజ్యాంగం నిర్దేశం. దురదృష్టవశాత్తు ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో దాన్ని తొంగలోకి తొక్కి చట్టాలను చేతిలో తీసుకుంటూ ఏవైతే రాజ్యాంగాన్ని పరిరక్షించే చట్టసభలు ఉన్నాయో, శాసనసభ గాని శాసన మండలి గాని, వాటిని వాళ్ళకి ఉద్దేశాన్నే తొంగలోకి తొక్కి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్న నేపథ్యం. సభాపతులను గౌరవించాలి, సభ్యుల్ని గౌరవించాలి, సమసమానత్వం ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే తలచారో, ఏదైతే అన్న అది జరగాలని అని కోరుకున్న వ్యక్తులను ఆ చైర్లో కూర్చొని వారికి కులాలు ఆపాదించకూడదు. కానీ ఉద్దేశాన్ని ఆ రకంగా చూపెడుతున్న నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో ఆ అంశాన్ని మేము దాన్ని ఫ్లాగ్ చేయవలసి వస్తుంది. ఆ సమస్యకి పరిష్కారానికి మరి ఆ ప్రభుత్వంలో పెద్దలు దాన్ని చేయాలనేది నా తాలూకా డిమాండ్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిని ఎమ్మెల్యే బాలకృష్ణ దర్శించుకున్నారు. బాలకృష్ణకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు దుర్గగుడి అధికారులు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. దుర్గమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నారని తెలిపారు. అలాగే రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. ధర్మం పాలయసి పాలయసి ధర్మం పాలయసి ధర్మం ధర్మం పాలయసి ధర్మం త్వం ధర్మం పాలయసి ధర్మం త్వం
ధర్మం ద్వంద్వం ధర్మం ధర్మం ద్వంద్రత్యా ధృత్యా ధర్మం ధర్మం ద్వంద్రత్యా ధృత్యా 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 ధృత్యా. ఛత్తీస్గఢ్ మావోయిస్టుల ఆయుధాల కార్ఖానాలను పోలీసులు గుర్తించారు. ఎస్ఎల్ఆర్ నుంచి రాకెట్ లాంచర్ వరకు ఆయుధాలను స్వయంగా తయారు చేసుకుంటారని భద్రతా బలగాలు గుర్తించారు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా మెట్టగూడ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఆయుధ తయారీ కేంద్రాన్ని కనుగొన్నారు. భారీగా ఆయుధాలు తయారీకి వాడే మిషనరీ, పేలుడు పదార్థాలు, రాకెట్ లాంచర్ల తయారీకి వాడే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్న కర్మాగారంగా భావిస్తున్నారు బలగాలు. రైట్, ఇక ఎస్ఎల్ఆర్ నుంచి రాకెట్ లాంచర్ వరకైతే ఆయుధాలను స్వయంగా తయారు చేసుకుంటారనైతే అక్కడ భద్రతా బలగాలు గుర్తించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ఇప్పటికే సుక్మా జిల్లాలోని మెట్టుగూడ క్యాంపు ప్రాంతంలో నక్సలైట్లు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని అయితే కనుగొని ధ్వంసం చేశారు. దీంతో భద్రతా బలగాలు మరో పెద్ద విజయాన్ని సాధించాయని అయితే మనం చెప్పుకోవచ్చు. ఈ ఫ్యాక్టరీని ఉపయోగించి భద్రతా బలగాలపై అటు ఏదైతే భారీ ప్రాణ నష్టం చేయాలని చెప్పేసి అటు నక్సలైట్లు భారీ ప్రణాళిక వేశారని, కానీ సకాలంలో అటు భద్రతా బలగాలు తీసుకోవడం వల్ల ఈ ప్రణాళిక పూర్తిగా ధ్వంసమైందని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. అడవిలో ఒక నక్సలైట్ రహస్య ఫ్యాక్టరీగా ఉన్నటువంటి ఈ కర్మాగారాన్ని అయితే పోలీసు సుక్మా జిల్లా దళం కావచ్చు, అదేవిధంగా 302 కోబ్రా బెటాలియన్ సంయుక్త బృందం ఏరాపల్లి మరియు కోయిన్మెట్ట గ్రామాల్లో దట్టమైన అడవుల్లో మాత్రం కొండల్లో ఈ సెర్చ్ ఆపరేషన్ అయితే చేపట్టాయి. అయితే ఉదయం 11 గంటల ప్రాంతంలో కోయిమెట్ట అడవిలో జరిపినటువంటి సెర్చ్ ఆపరేషన్ లో భద్రతా బలగాలు ఈ రహస్య ఫ్యాక్టరీని అయితే కనుగొన్నాయి. ఈ ఫ్యాక్టరీలో ఆయుధాలు మరియు పేలుడు పదార్థాల తయారీకి ప్రధాన స్థావరంగా కూడా తెలుస్తోంది. అయితే దానికి ధ్వంసం చేసి ఒక పెద్ద నక్సలైట్ కుట్రను కూడా వారైతే అడ్డుకున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఫ్యాక్టరీ నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు మరియు సామాగ్రిని స్వాధీనం కూడా చేసుకున్నారు. నీలు మిల్లింగ్ యంత్రాలు కావచ్చు, బీజీఎల్ లాంచర్లు 2, అదేవిధంగా బీజీఎల్ హెడ్లు 94, అదేవిధంగా బీజీఎల్ సెల్ఫ్లు 12, అదేవిధంగా హెడ్ గ్రానైడర్లు, అదేవిధంగా బెంచ్ వైర్లు, గ్యాస్ కట్టర్లు, అదేవిధంగా డైరెక్షన్ ఎల్ఈడి పైపులు, మెటల్ వెల్డింగ్ పైపులతో పాటు బోర్వెల్ డ్రిల్లింగ్ బిట్లు కూడా గుర్తించారు. అక్కడ చెక్క రైతులు అంటే ట్రిగ్గర్లు కావచ్చు, మెకానిజము, అదేవిధంగా స్టీల్ పైపులు దాదాపుగా 80 ఇటువంటి మొత్తం కూడా అక్కడ కర్మాగారంలో అయితే భద్రతా బలగాల గురించి మొత్తంలో భారీ మొత్తంలో అటు ఏదైతే పేలుడు పదార్థాలు కావచ్చు వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకొని వాటన్నిటిని కూడా అంటే గుర్తించి ధ్వంసం చేశారు. అయితే ఇంత మొత్తంలో ఇంత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం అటు భద్రతా బలగాలు కూడా విసిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయుధాలు మామూలుగా నాటు తుపాకులు అటువంటి వాడేవారు ఇప్పుడు మాత్రం AK-47 తో పాటు భారీ లాంచర్లు కావచ్చు, ఇటువంటి PSLR లాంచర్లు కూడా వాళ్ళు ఉపయోగించడం కూడా వారు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారనే దానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బస్తర్ నక్సల్స్ కార్యకలాపాలకు ముమ్మరం అవుతున్నాయని చెప్పేసి ఇప్పటికే అక్కడ ఉన్న అధికారులు కూడా చెప్తున్నారు. ఈ నక్సల్ నిర్మూలన ప్రచారం ఇప్పుడు ముమ్మరం అవుతుందని పోలీస్ సూపరింటెండెంట్ గా ఉన్నటువంటి కిరణ్ చౌహాన్ కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఈ ఫ్యాక్టరీ కనుగొనడం భద్రతా బలగాలు నైతిక స్థాయిని కూడా పెంచాయని చెప్తున్నారు. ఇక నక్సలైట్లు ఇప్పుడు బలహీన పడుతున్నారని, అదేవిధంగా అభివృద్ధి మార్గం సుగమవుతుందని చెప్పేసి అయితే అటు సుక్మా అనే సూపరింటెండెంట్ కూడా చెప్తున్నప్పటికీ ఇక్కడ సుక్మా జిల్లాలో ఇటువంటి భారీ నష్టం వాటిల్లిందని చెప్పేసి అయితే అటు నక్సలైట్లకు భారీ నష్టం వాటిల్లిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఈ కర్మాగారం నక్సలైట్లకు వ్యూహాత్మకంగా ముఖ్యమైనదని కూడా భద్రతా బలగాలు అయితే భావిస్తున్నాయి. దాని విధ్వంసం మావోలకు తీరని దెబ్బగా కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే చాలా కాలంగా నక్సలైట్లు భద్రతా దళాలపై దాడులకు సిద్ధం చేయడానికి ఇక్కడి నుంచి వచ్చినటువంటి ఈ కర్మాగారం నుంచి వచ్చినటువంటి ఆయుధాలు ప్రధానంగా వినియోగిస్తున్నారని చెప్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఇటువంటి కర్మాగారాలు ఇంకేమైనా ఉన్నాయనే కోణంలో కూడా భద్రతా బలగాలకు చర్చింగ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం ఇంత సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్నటువంటి వీటిని కనుగొనడం మాత్రం అటు భద్రతా బలగాలు పైచేసి సాధించాయని చెప్తున్నారు. ఇప్పటికే అటు మావోయిస్టులు అంతా కూడా వరుసగా కీలక నేతలంతా నేలకొరగడం, అదేవిధంగా ఏదైతే 2026 మార్చి 31 లోపు
కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ మావోయిస్టు రహిత దేశంగా తీర్చిదిద్దామని ఇప్పటికే కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా చెప్పినట్లుగా ఇక్కడ ఛత్తీస్గఢ్ లో కూడా ఇక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ అదేవిధంగా డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి విజయ్ శర్మ కూడా భద్రతా బలగాలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించడంతో ఈ భద్రతా బలగాలు అయితే ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఛత్తీస్గఢ్ కి సంబంధించి ఛత్తీస్గఢ్ డిఆర్జీ బృందాలు, డిస్ట్రిక్ట్ రిజర్వ్డ్ గార్డ్ కి సంబంధించిన వారు కూడా ప్రత్యేకంగా ఈ కూంబింగ్ లో పాల్గొంటున్నారు. ఎక్కడ కూడా అమాయకులకు ఆటంకం కలగకుండా ఈ చర్యలు తీసుకుంటున్నామని అయితే భద్రతా బలగాలు అయితే చెప్తున్నాయి. ఇప్పటికే ఆ ప్రాంతాల ఏదైతే కొండ గోయల్ ప్రాంతాలన్నింటిని కూడా తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. అడవి ప్రాంతాన్ని అంతా కూడా పూర్తిగా అంటే జల్లెడపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఇప్పటికే పోలీస్ భద్రతా బలగాలు కూడా ప్రత్యేకంగా థర్మల్ టెక్నాలజీ ద్వారా కూడా అంటే పూర్తిగా అడవిని అయితే జల్లెడ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అడపదడప అటు మావోయిస్టులు తారసపడ్డప్పుడు ఇటువంటి ఎన్కౌంటర్లు కావచ్చు, ఇటువంటి ఏదైతే స్థావరాలను కూడా గుర్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఇంత పెద్ద మొత్తంలో అంటే ఆయుధాలు బయటపడటం, అదేవిధంగా కర్మాగారాన్ని గుర్తించడం కూడా పోలీసులు మాత్రం అటు భద్రతా బలగాలు మాత్రం విస్తుపోతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.